సెకండ్ టైం పెళ్లి కూతుర్ని దర్గా దగ్గరికి తీసుకెళ్తే లోపలికి రాను రాను అంటుంది. బలవంతంగా లోపలికి లాక్కెళ్ళాము. లోపలికి వెళ్ళాక దర్గాలో ఉండే పెద్దవాళ్ళు మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చి ఒక పెద్ద బండరాయిని పెళ్లి కూతురు తలపైన పెట్టి ఈ రాయి కింద పడకుండా దర్గా చుట్టూ తిరుగు అన్నారు. వాళ్ళు ఈ శిక్షను పెళ్లి కూతురిలో ఉండే ఆత్మకు వేసినా కానీ నొప్పిని భరించింది మాత్రం పెళ్లి కూతురు. ఇంకా వాళ్ళు చెప్పినట్లే పెళ్లి కూతురు పళ్ళు కొరుకుతూ తలపై రాయిని పెట్టుకొని దర్గా చుట్టూ తిరుగుతూ ఉంది. అలా 4 hours తిరుగుతూనే ఉంది. మేమేమో ఒక ప్లేస్ లో కూర్చొని చూస్తూ ఉన్నాము. సడన్ గా పెళ్లి కూతురిలో ఉండే ఆత్మ కింద బోర్లా పడిపోయింది రాయితో సహా. మేమేమైందో అని కంగారుగా వెళ్లి దర్గా పెద్దవాళ్ళని తీసుకొచ్చాము. మాకు ముందే చెప్పారు మీరు వస్తూ వస్తూ బిర్యానీ ప్యాకెట్ ని కూడా తీసుకొని రండి అని. మేము కూడా తీసుకొని వెళ్ళాము. ఇంకా పెళ్లి కూతురు కింద పడిపోయింది కదా, వాళ్ళు మా దగ్గర బిర్యానీ ప్యాకెట్ ని తీసుకొని ఓపెన్ చేసి బిర్యానీ మొత్తాన్ని ఫ్లోర్ మీద పడేశారు. అప్పుడు ఆ ఆత్మ ఎలా తింటుందంటే కాంచనా మూవీలో నేల మీద ఉన్న బ్లడ్ ని దెయ్యం ఎలా నాకుతది అలాగా నేలపై ఉన్న బిర్యానీని నేలని నాకుతూ తింటుంది. దర్గా తాతుండి ఇంకా చాలు మూతి కడుక్కో అన్నారు. నేల మీద మిగిలిన బిర్యానీ ఉంటుంది కదా, దాన్ని ఊడ్చుకొని తన శారీ కొంగులో కట్టేసుకుంది. అప్పుడు దర్గా తాతగారు మాతో ఈ అమ్మాయికి దేహ శుద్ధి చేయాలి, ఇక్కడ కాదు అడవిలో, దానికి మీరందరూ రావాల్సిన అవసరం లేదు, ఎవరైనా 2 రండి చాలు, మిగిలిన వాళ్ళంతా ఇక్కడే ఉండిపోండి అన్నారు. ఇంకా మా వాళ్ళల్లో పెళ్లి కూతురు అమ్మ పెళ్లి కొడుకు అమ్మ మాత్రమే వెళ్దాం అనుకున్నారు. అప్పుడు ఆయన మీతో పాటు అమ్మాయికి డ్రెస్ కూడా తీసుకొని రండి అని చెప్పారు. సరే అని డ్రెస్ తీసుకొని, డ్రెస్ తెమ్మంటున్నారు అంటే అక్కడ బట్టలు మార్చాలేమో అని అడ్డుగా కొన్ని చున్నీలను కూడా తీసుకొని వెళ్లారు. అయితే వెళ్లేటప్పుడు ఆ తాతగారు ఈ పెళ్లి కూతురు జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు అంత దూరం. అక్కడికి మమ్మల్ని రావద్దన్నారు కదా, సో నేను చూడలేకపోయాను ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరిగిందో. అయితే మా అత్తని అడిగితే చెప్పింది, అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అన్నమాట.